ఓం శ్రీ మాతంగే నమః. ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యై నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మనకిక రాబోయే రాజశ్యామలాదేవి నవరాత్రులు, మాఘమాసంలో జరుపుకునే అతి ముఖ్యమైన నవరాత్రులు. మరి ఇంట్లో అందరం సులభంగా ఏ విధంగా అమ్మవారి నవరాత్రుల పూజని చేసుకోవచ్చు, వీటిని గుప్త నవరాత్రులు అంటారు. మరి అటువంటి గుప్తంగా చేసుకునే ఈ నవరాత్రులని మనంతట మనమే ఇంట్లో అతి సులువుగా ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ఏ ఏ నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది, ఈ నవరాత్రుల్లో మనం పాటించవలసిన నియమాలు ఏంటి, అయితే నవరాత్రులు కుదరకపోతే కనుక ఎన్ని రోజులు అమ్మవారిని ఆరాధించవచ్చు, అలాగే కలశం అఖండ దీపం లేకుండా అతి సులువుగా శ్యామలాదేవి నవరాత్రులను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. ఎటువంటి సందేహాలున్నా వీడియో చూసిన తర్వాత ఒకసారి మీ సందేహాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పనిసరిగా వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే ఇటువంటి వీడియోస్కి మీరు లైక్ చేయడం ద్వారా ఇవి చాలామందికి యూజ్ అవుతాయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది రాజశ్యామలాదేవి అమ్మవారు ఈ విధంగా ఉంటారు. వీణాధారణిగా, అంటే వీణను పట్టుకొని సరస్వతి రూపంగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని ఈ విధంగా తెచ్చుకొని నేను ఒక ఫ్రేమ్లో పెట్టుకొని అమ్మవారి పూజకి ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఇది ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడైతే అమ్మవారికి తెచ్చుకున్న పటానికి ఈ విధంగా బొట్లు పెట్టి గంధముతోనూ అలాగే కుంకుమతోనూ బొట్లు పెట్టి అమ్మవారి చేతులకి చక్కగా గోరింటాకు ఉన్నట్టుగా చక్కగా అలంకరించి ఈ విధంగా నేను అలంకరణ చేసి ఫోటో పెట్టుకుంటున్నాను. లేదంటే మీరు మామూలుగా గంధము అలాగే బొట్లు అమ్మవారి దగ్గర వీణకి ఇలా అలంకరణ చేసుకొని మీరు అమ్మవారి చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి చిత్రపటం లేకపోతే ఏ రూపంలో అమ్మవారిని ఆరాధించవచ్చో వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇదిగోండి అమ్మవారిని అయితే ఇలా అలంకరణ అయితే చేశాను. అన్ని చేతులకి కూడా గోరింటాకున్నట్టుగా అలా పెట్టేసి అమ్మవారికి గంధం మాల్లాగా అలా వేశాను. అయితే అమ్మవారికి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఈ నవరాత్రులు పూజించవచ్చు. లేదంటే కనుక నిత్య పూజా మందిరంలో కూడా అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజించవచ్చు. మీకుండే ప్లేస్ని బట్టి ఏర్పాటు చేసుకోండి. అయితే నవరాత్రుల్లో ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసినట్లయితే కనుక అమ్మవారికి ఉద్వాసం చెప్పి కదిలించే వరకు కూడా మనం ఆ పూజాపీఠాన్ని తీయడానికి వీల్లేదు. కాబట్టి ఆ ఏర్పాటు చూసుకొని మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అయితే ఇక్కడ పూజాపీఠాన్ని కూడా ఏర్పాటు చేసేటట్లయితే కనుక ఎక్కడైతే ఆ పీఠాన్ని వేస్తున్నారో ఆ నేల మీద కూడా పసుపు కానీ జేగురు కానీ రాసి లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకునైనా ఆ తర్వాత ముగ్గులు పెట్టి అమ్మవారికి ఆసనంగా వేస్తున్న పీఠను కూడా అలంకరణ చేసి దానిపైన ఆ పీట పైన ఒక క్లాత్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక తమలపాకు కానీ అరిటాకు కానీ తీసుకొని ఈ విధంగా బియ్యం పోసి కొంచెం పసుపు కుంకం వేసి అమ్మవారి ఫోటోని పెట్టుకోండి. ఇక అమ్మవారికి ఉద్వాసన చెప్పే వరకు ఈ పటాన్ని పక్కకు తీయడం కానీ జరపడం కానీ చేయము. అక్కడే ఉంచి పూలమాలలు మార్చుకోవచ్చు, పూలు మార్చుకోవచ్చు, కానీ అలంకరణ ఏదైనా చేసుకోవచ్చు, కానీ పటాన్ని పక్కకు మాత్రం తీయకూడదు. అయితే ఇక్కడ నేను కలశం అఖండ దీపం లేకుండా చూపిస్తున్నానండి. ఎవరికైతే మనం దేవి నవరాత్రుల్లో కలశం అఖండ దీపం పెట్టుకునే అలవాటు ఏదైతే ఉంటే కనుక వారు కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుప్త నవరాత్రులు చాలా సులభంగా చేసుకోవచ్చు కనుక నేను అవేమి పెట్టకుండా నార్మల్గా అమ్మవారి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను. అలాగే అమ్మవారికి చక్కని పూలమాలను అయితే సమర్పించండి. మనకి మాఘమాసం మొదలైన రోజు నుంచే ఈ శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. జనవరి 30వ తారీఖు మనకి గురువారంతో ఈ శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు, అంటే ఫిబ్రవరి 7వ వరకు కూడా మనకి 7వ తారీఖు వరకు ఈ నవరాత్రులు అనేవి ఉంటూ ఉన్నాయి. మరి ఈ రాజశ్యామలాదేవి అమ్మవారు అని అంటే మనకి సహజంగా 4 నవరాత్రులు తెలుసు. అంటే చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు లలితాదేవికి పూజ చేసుకుంటాం, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు అంటే దుర్గాదేవికి పూజ చేసుకుంటాం, మాఘమాసంలో చేసుకుని ఈ రాజశ్యామలాదేవి నవరాత్రులు. ఈ 4 నవరాత్రుల్లో హంగు ఆర్భాటాలతో మనం చేసుకునేది దేవి శరన్నవరాత్రులు చేసుకుంటే గుప్తంగా చేసుకునే ఈ నవరాత్రుల్లో రాజశ్యామలాదేవి నవరాత్రులు ఒకటి. అంటే మన ఇంట్లో మనమే అతి సులువుగా చేసుకునే నవరాత్రి పూజా విధానం. ఈ అమ్మవారు ఎవరు అని అంటే లలితాదేవికి కుడివైపు మంత్రిగా ఉంటుందట. అందుకనే ఈ అమ్మవారిని మంత్రిని దేవి అని కూడా అంటూ ఉంటారు. రాజశ్యామలాదేవిగా అమ్మవారు లలితాదేవి దగ్గర ఉంటూ ఉంటారనమాట. అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పరచుకున్న తర్వాత అమ్మవారికి నిండుగా పసుపు కుంకాన్ని అయితే సమర్పించండి. మీరు అమ్మవారికి నవరాత్రులు చేస్తున్నారా లేదా ఎన్ని రోజులు చేసినట్లయినా కూడా ఆ పసుపు కుంకాన్ని అక్కడే అమ్మవారి దగ్గరే ఉంచండి. అయితే లలిత అమ్మవారి దగ్గర మంత్రిగా ఉంటుంది కనుక ఒకవేళ మీరు రాజశ్యామలాదేవి అమ్మవారి చిత్రపటం కనుక లేకపోతే మీరు లలిత అమ్మవారి చిత్రపటం పెట్టుకొని మీరు ఈ పూజ నిర్వహించవచ్చు, ఈ నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక అమ్మవారిని నవదుర్గల రూపంలో కూడా ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి
దుర్గాదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ఉంది అని అంటే అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ఆ నవరాత్రి పూజ భక్తి శ్రద్ధలతో చేసేది ఆ తల్లికే చెందుతుంది కనుక మనము ఆ రూపేణ పూజించవచ్చు. లేదంటే పసుపు గౌరీగా పెట్టుకొని ఒక ప్లేట్లో ఒక తమలపాకు మీద లేదా ఒక ప్లేట్లోనే ముగ్గు వేసి దాని మధ్యలో పసుపు గౌరిని పెట్టుకొని కూడా మీరు ఆరాధించవచ్చు. ఇక్కడ నేను అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధిస్తున్నాను కనుక నా దగ్గర ఉన్న నవదుర్గల్ని కూడా ఈ ఆసనం మీద పెడుతున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి చిత్రపటాలున్నా మీరు పూజ చేసుకోవచ్చు. అంటే నవరాత్రులు చెయ్యాలి అని సంకల్పమే గొప్పది కాబట్టి అమ్మవారిని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. అది మీకు అర్థం అవటం కోసం ఇక్కడ నేను లలితమ్మవారిని కూడా పెట్టాను, అలాగే నవదుర్గలు కూడా పెడుతున్నాను. మీరు ఆ రూపంలో ఆరాధించవచ్చు. పసుపు గౌరిని పెట్టుకోవచ్చు. రాజశ్యామలాదేవి అమ్మవారి చిత్రపటం తెచ్చుకోండి. లేదంటే కనుక లలిత అమ్మవారిని లేదా లక్ష్మీదేవి అమ్మవారి రూపంలో అయినా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈ విధంగా అయితే అమ్మవారికి ఆసనం మీద పూజకైతే అన్నీ ఏర్పాటు చేసుకోండి. మరి పూజని ఏ సమయంలో చేస్తారు అంటే గుప్త నవరాత్రులు అంటున్నాం కాబట్టి ఈ పూజని రాత్రి వేళలో చేసుకోవచ్చు. అంటే 6:30 ఆ టైం దాటిన తర్వాత, సాయం సంధ్యా సమయం దాటిన తర్వాత మనం చేసుకోవచ్చు. లేదంటే ఉదయం కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఉద్యోగస్తులకు కానీ బయటకు వెళ్ళే వారికి ఉదయం కుదరదు అనుకున్నప్పుడు రాత్రిపూట చేయొచ్చు. అయితే మరి రాత్రిపూట చేసేవారు ఉపవాసం ఉండాలి అనే సందేహం కూడా వస్తుంది కదండి. అది కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. మనకి జనవరి 30 నుంచి గురువారం 2025 సంవత్సరంలో మొదలవుతున్న ఈ నవరాత్రులు మాఘమాసం మొదటి రోజు నుంచి మనకి శ్యామలాదేవి నవరాత్రులు మొదలయ్యి ఫిబ్రవరి 7 వరకు ఉంటాయి కాబట్టి అమ్మవారికి మీరు నవరాత్రులు చేయదలుచుకుంటే చేయండి. లేదంటే మొదటి 3 రోజులు, చివరి 3 రోజులు, లేదా మధ్యలో 3 రోజులు, లేదా మొదటి 5 రోజులు, చివరి 5 రోజులు, లేదంటే చివరి 4 రోజులు కుదిరింది అనుకోండి, చివరి 4 రోజులైనా ఎలా కుదిరితే అలా పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఏ ఒక్కరోజు అమ్మవారికి పూజ చేసినా ఆ తల్లి ఆశీస్సులు దొరికి నవరాత్రులు చేసిన పూజా ఫలితమైతే ఈ నవరాత్రుల పూజ వల్ల కలుగుతుంది. ముఖ్యంగా అమ్మవారు వీణాధారిణిగా సరస్వతి రూపంగా వీణను పట్టుకొని ఉంటారు కనుక పిల్లల చేత ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా ఈ పూజను చేయిస్తే వారికి అపారమైన జ్ఞానము, విద్య కలుగుతుందట. అలాగే ఆయుష్ పెరుగుతుంది. నవరాత్రులు చేయటం వల్ల పిల్లలు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళకి కానీ, అలాగే వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు కానీ, లేదా సంతానమే లేక ఆ సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కానీ అమ్మవారిని ఆరాధించడం వల్ల సంతానం కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి విద్య బాగా వస్తుంది, అంటే చదువు బాగా వస్తుంది, జ్ఞానం లభిస్తుంది, వారికి మంచి ఆయుష్ దొరుకుతుంది. ఏదైనా ప్రయత్నాల్లో వాళ్ళకి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు విజయం సాధిస్తారనమాట. అందుకనే నవరాత్రుల్లో ఈ విధంగా కుదిరిన ఒక్క రోజైనా అమ్మవారిని ఆరాధించగలగాలి. ఒకవేళ 9 రోజులు చేయగలిగితే కనుక అమ్మవారి పూజ మరింత విశేషమనే చెప్తాము. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి పూజ చేసే ముందు తొలి పూజ గణపతికే చెందుతుంది కనుక స్వామివారిని కూడా పెట్టుకొని ఒకవేళ మీ సంకల్పం ఎన్ని రోజులైతే ఈ పూజను చేస్తున్నారో అన్ని రోజులు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజని చేసుకోగలగాలని చెప్పి స్వామివారికి ముందుగా నమస్కారం చేసుకొని స్వామికి కూడా అన్ని ఉపచారాలతో పూజ అయితే చేసుకొని ఆ తర్వాత అమ్మవారి పూజను మొదలు పెట్టాలి. అయితే అమ్మవారిని నవరాత్రులు కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు పిలుస్తూ ఉంటారు. అంటే మనకి దేవి శరన్నవరాత్రుల్లో దుర్గమ్మకి ఏ విధంగా అయితే అలంకారాలు ఉంటాయో ఈ శ్యామలాదేవికి కూడా ఒక్కొక్క రోజు ఒక అలంకారం ఉంటుంది. అయితే మనం ఇంట్లో చిత్రపటం పెట్టుకొని అతి సులభంగా ఈ గుప్త నవరాత్రులు చేస్తున్నాం కనుక మనము పూర్తిగా అన్ని అలంకారాలు అమ్మకు చేయలేకపోయినా పూజ చేస్తున్నప్పుడు మొదటి రోజు దగ్గర నుంచి నవమి వరకు అంటే మొత్తంగా 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. మొదటి రోజు లఘు శ్యామలాదేవిగా, రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాదేవి, మూడవ రోజు నకుల శ్యామలాదేవి, 4వ రోజు హాసంతి శ్యామలాదేవి, 5వ రోజు సర్వసిద్ధి మాతంగి, 6వ రోజు వాస్య మాతంగి, 7వ రోజు సారికా శ్యామలాదేవి, 8వ రోజు సుఖ శ్యామలాదేవి, 9వ రోజు అంటే ఇక చివరి రోజు మనకి రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవిగా అమ్మవారిని ఇలా 9 రోజులు కూడా 9 రకాలుగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. పూజ చేసేటప్పుడు అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఏ రోజు అలంకారంలో ఆ రోజు ఆ పేరుతో అమ్మవారిని ఆరాధించాలి అంతే. మనం చిత్రపటం పూజ అంతా ఇదే విధంగా చేసుకుంటూ ఆ పేరుతో అమ్మవారిని ఏ రోజుకి ఆ రోజు పిలుస్తూ కూడా ఆ విధంగా పూజను చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ నవరాత్రులు చేస్తున్నప్పుడు ఇంట్లో అందరూ కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. గడపని అలంకరణ చేసి ఉండాలి. ముఖ్యంగా వచ్చేసి నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చేయకూడదు. మనం దేవి శరన్నవరాత్రులకి ఏ విధమైన నియమాలు అయితే పాటిస్తామో అదే విధమైన నియమాలు తప్పనిసరిగా ఉండాలి. తలస్నానం చేయాలి. అయితే ఆడవారు మగవారు అందరూ చేస్తుంటారు. ఎక్కువగా ఈ నవరాత్రులని ఉపాసకులు చేస్తున్నా కూడా అతి సులభంగా చేసుకుంటాం కనుక అమ్మవారి చిత్రపటంతో మనం ఈ విధంగా పూజనైతే ఈ నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి నవరాత్రులు పూజ చేస్తున్న ఇంట్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
ఉపవాసం ఉండి చెయ్యాలి అనుకున్నారు, ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి వేళలో అమ్మవారికి ఈ పూజను చేసుకోవచ్చు. 7 గంటలకి అలా పూజన చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అండి అంతా అనుకున్నప్పుడు మీరు ఉదయమే అమ్మవారి పూజను చేసుకోవచ్చు. పూజ చేసుకునేంత వరకు కాఫీ, పాలు ఇటువంటివి ఏమైనా తీసుకుంటూ పూజ చేసుకున్న తర్వాత మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ అనేది చేయొచ్చు. అయితే సాత్వికమైన ఆహారం తినండి, నాన్ వెజ్ లాంటివి తినకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించండి, తలస్నానం చేయండి, తప్పనిసరిగా గడపని అలంకరణ చేసి ఉంచండి. ఇంటిని ఈ నవరాత్రులు కూడా ఇంటిని దులపడం కానీ అంటే బూజులు దులపడం కానీ, అలాగే ముఖ్యంగా వచ్చేసి పూజా గదిని శుభ్రం చేయడం కానీ, ఈ పీఠం దగ్గర ఏవైతే అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు కానీ పటాలు కానీ పెట్టుకున్నారో ఈ నవరాత్రుల మధ్యలో ఉద్వాసం చెప్పకుండా అవి కదిలించడం కానీ చేయకూడదు. అమ్మవారికి ఈరోజు శ్యామలా దండకం ఉంటుంది, రాజశ్యామలాదేవి అష్టోత్తరాలు అంటూ ఉంటాయి. అలాగే సరస్వతి దేవికి సంబంధించిన అష్టోత్తరాలు కూడా ఈ నవరాత్రుల్లో చదువుకోవచ్చు. అయితే అమ్మవారికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది. అది నేను ఆల్రెడీ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేది. అయితే ఒకవేళ అవన్నీ వండి పెట్టలేని రోజు కానీ వీలు కుదిరినప్పుడు అమ్మవారికి పానకం, వడపప్పు, చలిమిడి, పాలు, పండ్లు, పాలలో కొంచెం తేనె చుక్క వేసి నైవేద్యం చేయడం, పెట్టడం అమ్మవారికి ఇవన్నీ కూడా చేయవచ్చు. ముఖ్యంగా వచ్చేసి పిల్లల చేత చేస్తున్నప్పుడు కూడా దద్దోజనం అమ్మవారికి నైవేద్యం పెట్టండి. జ్ఞానము, విద్య, ఆరోగ్యం కలుగుతుంది అమ్మవారిని పూజించిన వాళ్ళకి. ముఖ్యంగా వచ్చేసి అమ్మవారిని రాజశ్యామలాదేవి అని, అలాగే మాతంగి అని, గేయ చక్రవాసిని అని, మంత్రిని దేవి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మనం లలిత అమ్మవారి ఖడ్గమాల స్తోత్రం చదువుతున్నప్పుడు ఈ నామాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటున్న వాళ్ళు అమ్మవారికి ఎక్కువగా ధూపాన్ని వేస్తూ ఉండండి. ఇంట్లో ఈ నవరాత్రుల రోజుల్లో కూడా ధూపాన్ని వేస్తూ ఉండండి. లలిత సహస్రనామాన్ని పఠించడానికి ప్రయత్నించండి. ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే కనకధార స్తోత్రం కానీ, మణిద్వీప వర్ణన ఇటువంటివి ఏవైనా కూడా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు. అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకోవచ్చు. ఒకవేళ మీరు ఇవేవి చదవటం రాదు అని అనుకుంటే కనుక ఎక్కువగా అంత సమయాన్ని మేము చదువుతూ కేటాయించలేకపోయాము అని అనుకునే కన్నా అమ్మవారిని ఓం శ్రీ మాతంగే నమః, ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమః లేదా శ్రీమాత్రే నమః అని అతి సులభంగా పలకగలిగే ఆ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి చక్కని పూలని లేదా ఎరుపు అక్షింతల్ని పూజలో వాడుతూ ఈ నవరాత్రులు కూడా పూజన చేసుకోవచ్చు. ఎక్కువగా ఇంట్లో మాత్రం అమ్మవారికి ధూపం వేస్తూ ఉండండి. ముఖ్యంగా మనం పాటించవలసిన నియమాల్లో వచ్చేసి బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో అమ్మవారి దగ్గర పూజా వస్తువులు ముట్టుకోవడం కానీ, ఆ పూజ వైపు వెళ్ళడం కానీ చేయకూడదు. అలాగే ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలి. పూజ చేసేవారు కానీ ఇంట్లో వాళ్ళందరూ శుచిగా శుభ్రంగా ఉండాలి. ఉతికిన దుస్తులు ధరించే అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కానీ, అమ్మవారి వస్తువులు ముట్టుకోవడం కానీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉద్వాసం చెప్పే వరకు కూడా అంటే మీరు ఎన్ని రోజులైతే చేయదలుచుకున్నారో అన్ని రోజులు కూడా ఆ పటాన్ని అక్కడే ఉంచి పూజ చేయాలి. మీరు శుభ్రం చేయాలనుకున్న దీపపు కుందులు అవన్నీ కూడా పక్కకు తీసుకోవచ్చు, కానీ అమ్మవారి విగ్రహాలు, చిత్రపటాన్ని మాత్రం కదిలించకూడదు. ఒకవేళ మీరు అమ్మవారికి ఏదైనా ఈ విధంగా పసుపు కొమ్ములతో కానీ, చిట్టి గాజులతో కానీ ఈ విధంగా చేసినట్లయితే అవి మరుసటి రోజు తీసేసుకోవచ్చు. అంతేగాని విగ్రహాన్ని మాత్రం కదిలించకూడదు. అమ్మవారికి చాలా ఇష్టమైంది కుంకుమ పూజ. మనం ఏవి చేయలేకపోయినా 2 పూలను పెట్టి మన ఇంట్లో నిత్యం ఉండే ఆ కుంకుమతో అయినా అమ్మవారికి అర్చన చేసుకున్నా కూడా చాలా మంచిది. కామాక్షి దీపాన్ని వెలిగించుకొని పసుపు గోరిని పెట్టుకొని కూడా శ్యామలా నవరాత్రులు అతి సులభంగా చేసుకోవచ్చండి. చిన్న చిన్న నియమాలు పాటిస్తూ గుప్త నవరాత్రులు అంటాం కాబట్టి హంగు ఆర్భాటలు లేకుండా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. అయితే ఎవరికి చెప్పకూడదని ఏం లేదండి. మనతో పాటే మనలాగే మరికొంతమంది ముత్తైదువులు కూడా ఈ పూజను చేసుకోవాలి అనుకుంటాం కాబట్టి మనం ఎవరైనా ఒక ముత్తైదువుని పిలిచి తాంబూలం ఇచ్చుకోవచ్చు. ప్రతిరోజు ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అమ్మవారి స్వరూపంగా భావించి, లేదంటే కనుక చివరి రోజైనా ఇచ్చుకోవచ్చు. అలాగే అమ్మవారికి కూడా తాంబూలం పెట్టి పసుపు, కుంకుమ, పూలు, గాజులు ఇవన్నీ పెట్టి ఏదైనా ఒక రోజైనా ఇచ్చుకోవచ్చు. ప్రతిరోజు కూడా తమలపాకులు, వక్క ఏదైనా 2 పళ్ళు అమ్మవారి దగ్గర తాంబూలం ప్రతిరోజు పెట్టండి నవరాత్రులు చేస్తున్నవారు. అలాగే ఏ రోజు పూజ చేస్తే ఆ రోజు అనమాట. ఒకవేళ పీరియడ్ ప్రాబ్లం ఉండి ఎన్ని రోజు చేయొచ్చు అంటే పీరియడ్ 5వ రోజు అయితే మనం ఈ పూజను చేసుకోవచ్చు. పీరియడ్ తాలూకు ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కంప్లీట్ అయితే కనుక మీరు 5వ రోజు కూడా తలస్నానం చేసి అమ్మవారి పూజను చేసుకోవచ్చు. కాబట్టి చివరి 3 రోజులు, చివరి 4 రోజులు ఇలా లెక్కనే లేకుండా మీరు ఎన్ని రోజులు అమ్మవారి పూజ చేయాలి అని సంకల్పంతో ఉంటారో అన్ని రోజులు కూడా అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. అయితే కలశము, అఖండ దీపం లేదు కాబట్టి చాలా సులభంగానే అమ్మవారిని ఆరాధించడానికి అతి ముఖ్యమైన నవరాత్రులుగా ఈ శ్యామలాదేవి నవరాత్రులు చెప్తారు. చిత్రపటం లేదండి, పసుపు గౌరిని పెట్టుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. పసుపు గౌరిని కూడా నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. అయితే పసుపు గౌరిని చేసినప్పుడు మరీ చిన్న ముద్దను కాకుండా కొంచెం పెద్ద ముద్దను చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మీరు ఈ నవరాత్రులు కదిలించుకుని అలా పెట్టారంటే అస్సలు బ్రేక్ అవ్వదండి. చాలామందికి పసుపు బ్రేక్ అవుతుంది కదా అప్పుడు ఎలా అనుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద ముద్దను చేసుకుంటే ఆ ప్లేట్ని అలానే ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఇంకా మీకు ఆ పసుపు ముద్ద అనేది బ్రేక్ అవ్వడం అనేది జరగదు. ఒకవేళ మీకు ఏదైనా అనుకోకుండా డ్రై అయిపోయి పసుపు ఏదైనా బ్రేక్స్ లాగా అమ్మవారు వచ్చారు అని అనుకుంటే కనుక
విరిగినట్టుగా వచ్చారని అనుకుంటే కనుక ఆ పసుముద్దను తీసి అలా పక్కనే ఆ పూజలోనే ఒక పక్కగా పెట్టేసుకొని మళ్ళీ కొత్త పసుముద్దను పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే మంగళ శుక్రవారాలు అయితే ఉద్వాసం చెప్పం కనుక మనము ఈ విధంగా చేసుకొని ఆ పసుముద్దను అక్కడ పెట్టండి. మంగళ శుక్రవారం కాకపోతే కనుక మీరు ఆ విరిగింది అని అనుకుంటే కనుక, ఒకవేళ పసుముద్ద విరిగినట్టుగా వచ్చింది పూజలు అనుకుంటే కనుక అప్పుడు ఉద్వాసం చెప్పి మీరు మళ్ళీ అన్ని రోజులు కూడా పూజను చేసుకోవచ్చు. అలా ఉద్వాసం చెప్పకపోయినా ఆ విరిగినట్టుగా ఉన్న పసుపు ముద్దని ఒక పక్కన పూజలో ఒక పక్కగా ఉంచేసి మళ్ళీ కొత్త పసుపు ముద్దగా అమ్మవారిని భావిస్తూ పూజ చేసుకొని ఒకేసారి మనం ఉద్వాసం చెప్పే రోజు ఈ చిత్రపటానికి ఈ పసుపు ముద్ద కూడా ఒకేసారి విరిగిన పసుపు కూడా అక్కడే ఒక పూజలో పక్కన పెట్టుకుంటే చిన్న బౌల్లో కానీ చిన్న ప్లేట్లో కానీ ఒకేసారి మనం ఉద్వాసం చెప్పేటప్పుడు ఉద్వాసన చెప్పిన తర్వాత వాటర్లో కలిపేసి మనం నిమజ్జనం అనేది అమ్మవారికి చేయొచ్చు. ఎప్పుడు ఉద్వాసం చెప్తాము అంటే గుప్త నవరాత్రులు అంటే 9 నవరాత్రులు ముగియాలి. ముగిసిన తర్వాత అప్పుడు 10వ రోజు అంటే ఫిబ్రవరి 8వ తారీఖు మనము అమ్మవారికి ఉద్వాసం చెప్పడం జరుగుతుందండి. ఆ ఉద్వాసన ఎలా చెప్పాలి, ఆ ఉద్వాసన మంత్రం ఏంటి అనేది నేను మరొక వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను. అందులో చివరి నవరాత్రి రోజు కూడా ఫిబ్రవరి 7వ తారీఖు మనకి శుక్రవారం వచ్చింది. శుక్రవారం ఉద్వాసన కూడా చెప్పం కనుక ఫిబ్రవరి 8 శనివారం ఉదయం మరొకసారి పూజన చేసుకుని ఉద్వాసన మంత్రంతో అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. అది ఎలా కదిలించాలి, ఆ మంత్రం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా అతి సులభంగా అమ్మవారి పూజను అయితే చేసుకోవచ్చండి. ఈ రోజున అమ్మవారికి ఇన్ని దీపాలు వెలిగించాలి, ఇన్ని నైవేద్యాలు పట్టాలని ఏమీ లేదు. ఒక్కొక్క రోజు ఒక నైవేద్యం తప్పనిసరిగా వండి పెడుతూ ఉంటాం. ఒకవేళ అలా పెట్టలేని వాళ్ళు పానకం వడపప్పు చలిమిడి పెట్టుకోవచ్చు. లలితమ్మవారి రూపంలో అయినా, పసుపు గౌరి రూపంలో అయినా, లేదా దుర్గాదేవి, శ్యామలాదేవి అమ్మవారిని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. మీ ఇంట్లో ఉన్న చిత్రపటంతో తెచ్చుకొని అమ్మవారిని ఆ రూపంలో పూజించండి. ప్రతిరోజు కూడా తాంబూలం పెట్టి అమ్మవారి దగ్గర ఒక 2 పళ్ళు ఏవైనా పెట్టండి, లేదా 2 ఖర్జూరాలు కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోండి. ఏదైనా ఈ నవరాత్రుల్లో ఒక్కరోజు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు ఇవన్నీ పెట్టి మళ్ళీ వాటిని మీరే పూజ చేస్తున్న వాళ్ళే వాడుకోవచ్చు. ఎవరికైనా ముత్తైదు కూడా పక్కన ఎవరైనా అందుబాటులో ఉంటే కనుక వారే అమ్మవారి స్వరూపంగా భావించి ప్రతిరోజు ఒక తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. లేదంటే ఏదైనా ఒక రోజు లేదా చివరి రోజైనా మీరు తాంబూలం అనేది అమ్మవారికి ఇచ్చుకోవచ్చు. అమ్మవారిని ఒకసారి ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసినా లేదా నిత్య పూజా మందిరంలో పటం తెచ్చి పెట్టుకున్నా కూడా ఉద్వాసం చెప్పే వరకు కదిలించకూడదని అనుకున్నాం. కాబట్టి ఆడవాళ్ళ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకొని ముందుగానే ఒక డేట్ అనేది మనకి ఐడియా వస్తుంది. కాబట్టి చూసుకొని దాన్ని బట్టి ఈ 9 రోజుల్లో మనకి ఏ రోజు కుదురుతుందో చూసుకొని ఆ రోజున ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ నిత్య పూజా మందిరంలో కానీ పూజన చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అతి ముఖ్యమైన నవరాత్రులు శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు చేయడం కోసం ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి. అమ్మవారు చాలా శాంత స్వరూపిణిగా, వీణాధారణిగా ఉంటారు. కాబట్టి అమ్మవారిని చిన్న, పెద్ద, ఆడ, మగ ఎవరైనా ఆరాధించవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రిని అస్సలు మిస్ చేసుకోకండి. మీ శక్తి అమ్మవారి మీకు ఇచ్చినంత వరకు మనకి భగవంతుడు ఏది కల్పిస్తాడో ఉన్న దాంట్లోనే మనం అమ్మవారికి అతి సులభంగా పూజన చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రతిరోజు కూడా 2 పూట్ల ధూపం వేయండి. ఉదయం పీఠం పెట్టి చేసిన లేదా నిత్య పూజా మందిరంలో చేసుకున్న ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా అమ్మవారికి దీపారాధన చేయాలి. ఉదయం వాడిన కుందుల్లో సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయకండి. సాయంత్రం మళ్ళీ మరొక మట్టి ప్రమిదలైనా దీపం పెట్టుకోవచ్చు. కానీ పొద్దున వాడిన కుందులు కానీ అటువంటి వాటిల్లో మళ్ళీ సాయంత్రం దీపారాధన చేయకండి. 2 పూట్ల కూడా మీరు ఏదైనా ఒక పూట నైవేద్యం వండి పెడితే మరొక పూట పాలు కానీ పండు కానీ అమ్మవారికి నైవేద్యంతో పెట్టవచ్చు. అది పెట్టి ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. ప్రతిరోజు కూడా ఆ కుంకుమ కూడా అలానే ఉంచేసుకొని మీరు ఎన్ని రోజులైతే పూజ చేస్తున్నారో ఆ కుంకుమని ప్రతిరోజు కూడా అక్కడే ఉంచి నుదుటను ధరించండి. చివరి రోజు ఆ కుంకుమని స్టోర్ చేసుకొని ఇంట్లో అందరూ కూడా బొట్టుగా ధరించవచ్చు. చాలా మంచి నవరాత్రులండి ఇవి మాత్రం. ఎందుకనంటే మనకి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎన్నో రకాలుగా పూజన చేసుకుంటూ ఉంటాం. వాటిలో ఈ నవరాత్రులు అనేవి అమ్మవారికి ప్రత్యేకమైన నవరాత్రులుగా అంటే ఆవిడకి సంబంధించిన రోజులుగా, పూజా రోజులుగా చెప్తుంటాం. కాబట్టి అందులోనే ఈ నవరాత్రులు ఉండంగానే మనకి శ్రీ పంచమి, వసంత పంచమి వస్తుంది, రథసప్తమి వస్తుంది, భీష్మాష్టమి వస్తుంది. ఇలా చాలా మంచి పండగలు, మంచి రోజులు, ముఖ్యమైన రోజులు కూడా ఈ నవరాత్రుల రోజులను వస్తాయి. కాబట్టి అందరం కూడా అమ్మవారిని ఆరాధిద్దామండి. మన సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం, అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసం ఒక మంచి దారం చెప్పవచ్చు ఈ మాఘ గుప్త నవరాత్రులు. మరి ఇదండి రాజశ్యామలాదేవి నవరాత్రులు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను. మీరందరూ కూడా సాధ్యమైనంత
అంతవరకు ఆ దేవి నవరాత్రులు, ఆ శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోవాలి. ఆ అమ్మ కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముందు ముందు మనకి వసంత పంచమి, రథసప్తమి ఉంది కాబట్టి నేను ఆ వీడియోస్ని కూడా సులభంగా అందరం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం. వీడియో లైక్ చేయండి. మళ్ళాగే చాలామందికి కూడా ఈ పూజను చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మరి మరొక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.